నీ రంగుల పిచ్చకి, నీ ప్రచార పిచ్చకి 4,800 కోట్లు తగలేసావు. నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా? అంత నిజాయితీగా పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగానా ఎప్పుడైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళావా? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేత్తో ఏమన్నా పరిహారాన్ని అందించావా? మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి. ఎంతో తెలుసా? ఇది కూడా దిక్కుమాలిన పత్రికలో రాసిందే. వరద బాధితులకు కోటి సాయం. కోటి. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన. ₹1 అంటండి ధర్మప్రభువులు. ₹1 ప్రకటించారంట. ఇక్కడ ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి కష్టాలు ఉంటే ఈయన గారు ₹1 ప్రకటించారంట. అది కూడా తక్షణం ఇవ్వడంటండి. మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఇవ్వాలి ఇస్తారంట. ఏమయ్యా ప్రకటించింది ఎప్పుడు? సెప్టెంబర్ 4. ఇప్పటి వరకు ఈ ₹1 ఒక 1000 అయినా ఇచ్చారా? అరే మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి ₹1 దిక్కులేదయా. సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి. ఏమైపోయింది? ఆ ₹1 ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించావా? లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించావా? అన్ని వేల కోట్లు దిగమింగి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు ₹1, అది కూడా పార్టీ తరఫున, నీ వ్యక్తిగతంగా కాదు. మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు. ఏం చేసావు ఆ డబ్బంతా? ఏం చేస్తా ఉన్నావు? వరద సాయం పేరుతో కూడా కలెక్షన్ చేస్తున్నావు కదా. ఇదిగో ఆ జిల్లాలో ఆ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఈ జిల్లాలో ఈ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు. ఏం చేసావు ఆ డబ్బంతా? చిన్నపిల్లల కిడ్నీ బ్యాంకులు కూడా లాగేసుకుంటున్నావు కదా సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రతిరోజు పత్రికా ప్రకటన ఇస్తూ ఉన్నాం. ఇదిగో ఇంత వచ్చింది, ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం, ఇంత ఖర్చు చేశాం. ప్రతిరోజు పారదర్శకంగా మొత్తం అకౌంట్ ప్రజల ముందు పెడతా ఉన్నాం. నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు ప్రకటించిన ₹1 దిక్కులేదు. మళ్ళీ కలెక్షన్ కింగ్ లాగా మళ్ళీ అక్కడ కలెక్షన్ మొదలెట్టావు. అంటే వరద సాయం పేరుతో ఇంకా మింగుతూ ఉన్నావు. ఖర్చు చేయాల్సింది కనీసం ₹1 నీ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా. ఏ రోజన్నా మొన్న వచ్చావు విజయవాడ, కనీసం నీళ్ళల్లో కాలు పెట్టావా? అరగంట సేపు వచ్చి మీడియా ముందు వచ్చి షో చేసి వెళ్ళిపోయావు. ఏ నీ ప్యాంటుకి బురద అంటకూడదా? నీ ప్యాంటుకి తడవకూడదా? అంతేలే, మీకు రెడ్ కార్పెట్లు కావాలి కదా. మీరు కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి మీకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి కదా. మా వల్ల కాదు సార్, మీకు రెడ్ కార్పెట్లు వేయటం మా వల్ల కాదు. చూసాం గతంలో పంట నష్టాన్ని పరిశీలించడం కోసం ఈయన రైతన్న దగ్గరికి వెళ్ళడానికి పొలం గట్టు వరకు రెడ్ కార్పెట్, పొలం గట్టు పైన పెద్ద టెంటు, ఈయన గారికి ఎండ తగలకూడదంట. మళ్ళీ ముందు బ్యారికేడు, రైతుకున్నటువంటి ఆ బురద, ఆయనకి పాప రైతన్న ఆ బురదలో కష్టపడితేనే కదా పంట పండించేది. పాపం రైతన్న చేయి కూడా పట్టుకోడంట, రైతన్న భుజం మీద చేయి కూడా వేయడంట. మళ్ళీ బ్యారికేడు, అంత దూరం నుంచి రైతన్న ఈయన గారికి నమస్కారం పెట్టి అయ్యా మాకు సాయం చేయండి అని పాపం అంత దూరాన్ని నుంచుని రైతన్న అడగాలంట. ఈయన గారు టెంట్ కింద కూర్చుని రెడ్ కార్పెట్ మీద నుంచుని ఈయన గారు ఇకిలిస్తాడంట. కష్టాల్లో ఉన్నా కూడా ఇకిలించడమే కదా. ఏ రోజన్నా ఆ బాధను అర్థం చేసుకుని దగ్గర తీసుకున్నావా ఎప్పుడైనా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే 2 వారాల తర్వాత వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి నువ్వా మాట్లాడేది? బ్యారికేడ్లకి పరదాలకి ఎన్ని కోట్లు తగలేసావా నువ్వు? ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేంబవళ్ళు ఆయన బురద నీటిలో ఆయన కూడా ఇంట్లో కూర్చుని అధికారులతో మీరు వెళ్ళండి అని చెప్పొచ్చుగా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమా? ఆయన లేదు, నా ప్రజల కష్టాల్లో ఉన్నారు, నేను వెళ్ళి తీరాల్సిందే. సెక్యూరిటీ వాళ్ళు Z+ కేటగిరీ వాళ్ళు వద్దంటున్నా కూడా 10-12 గంటలు ఆయన జేసీబీ ఎక్కి నీళ్లల్లో తిరిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందారోపణలా, ఇటువంటి తప్పుడు రాతలా రాసేది? ఎన్నో రకాలైనటువంటి సహాయం చేయటంలో కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎంతో వినూత్నంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు